హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ రోజు వచ్చినప్పటికీ వాక్యం చెప్పే రోజు కొద్దిగా భయం ఉంటుంది. రోజు వచ్చినప్పటికీ వాక్యం చెప్పే రోజు భయం ఉంటుంది. మీ చెప్పడం కూడా ఇంకా భయపడేది. దేవుని స్తోత్రం కలుగుతుంది కానీ అంత భయం పోవడానికి కొన్ని మాటలు. దేవుని స్తోత్రం కలుగును కానీ హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోనే ఉపవాసము అనే పదము ఎక్కువగా ఉన్న వచనం ఏది? నాకు భయం పోవడానికి మీకు భయం కొట్టడానికి. సెకండ్ క్వశ్చన్ మనం చదువుతున్నాం కదా తెలుగు బైబిల్లో, ఇది ఎక్కడ రాశారు? మనం చదువుతున్నాం కదా తెలుగు బైబిల్, చదువుతున్నారా? వెరీ గుడ్. మరి ఎక్కడ రాశారు? స్పాట్లోనా? చెప్పాలి, ఎవరైనా చెప్తారా? గొప్ప విషయం చెప్తాను మీకు ఈరోజు. ఈ తెలుగు బైబిల్ రాసింది విశాఖపట్నంలో రాశారు. తెలుగు బైబిల్ ఎక్కడ రాశారు? విశాఖపట్నంలో. మనందరం నిజంగా అదృష్టవంతులు. మన కోసం దేవుడు విశాఖపట్నంలో తెలుగు బైబిల్ రాయించారు. ఏదో ఒక రోజు అవకాశం దొరికినప్పుడు దానికోసం చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. నిజంగానే ఆధారాలతోటి మీరు చెక్ చేసిన నెట్లో గూగుల్లోనే విశాఖపట్నంలోనే తెలుగు బైబిల్ రాశారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. అలాగే ఉపవాసం ఈరోజు మన అంశం. మరి ఉపవాసం అనేది ఒకే వచనంలోనే 4 సార్లు ఉంటుంది బైబిల్లో. ఉపవాసం అనేది ఒకే వచనంలోనే 4 సార్లు రాయబడతారు. అది కూడా ఒకసారి చదువుతారు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. సైనికులకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీరు చదవద్దండి, మీరు ఒకసారి దాన్ని ఎన్నిసార్లు ఉందో చూడండి. ఒక్క రెఫరెన్స్ లో ఉందా? మరి ఈరోజు 2 నేర్చుకున్నారు. మీరు 2 నేర్చుకున్నారా? దేవుని స్తోత్రం కలుగునుగా. నా ఆయుషం తగ్గింది, అందుకని మీకు క్వశ్చన్లు వేసుకున్నా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన్ని అంతటినీ మీ ఆదరణ ఉంచుకున్నాం నాయన ప్రభా. మరి మీరే మాట్లాడండి నాయన ప్రభా. అయ్యా నన్ను మరుగుపరచండి. నా జ్ఞానమును, నా తెలివిని, నా వివేచనను సమస్తమును మరుగుపరచండి అయ్యా. ఏపాటి వాడిని అయ్యా. అయ్యా 5 రోజులు చక్కగా మీ దైవజనుల ద్వారా మీ ఆత్మ నానా ప్రభా పరిశుద్ధాత్ముడు మాట్లాడి ఉన్నారు. 6వ దినము అయ్యా నాలాంటి వ్యక్తి ద్వారా కూడా అయ్యా పనికిరాని వాడిని, అయోగ్యుడను నానా ప్రభా నన్ను కూడా మీరు ఇక్కడ నిలబెట్టినందుకు, ఈ అవకాశం మీరు దయచేసినందుకు నానా ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితేనే మాకు సేవ, మీరు మాట్లాడితేనే మా బ్రతుకు, మీరు మాట్లాడితే మేము జీవిస్తాం కదా. మీరు మాట్లాడి మీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం కదా. సహాయం దయచేసి మీ నామ ఘనత కొరకు మాతో మాట్లాడండి. ఈ ప్రార్థన మేము పాసన తెచ్చుకోవాలి. యేసునామములో అడిగి పెట్టుకున్నాము ఈ తండ్రి, ఆమేన్. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మొదట దేవునికి, తర్వాత మా అన్నయ్య జాషువా గారికి మా ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సంఘానికి కూడా ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథము, యోవేలు 2వ అధ్యాయము. త్వరగా పాలు బాగా ప్రార్థన చేశాడు, ఆరాధన కూడా చేశాడు. ఏంటి పాలే తమ్ముడు? దేవునికి స్తోత్రం. చదవను. 2వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి అదేంటంటే ఇప్పుడైనను అంటే దాని అర్థం
ఏంటంటే ఇప్పుడైనను అంటే అర్థం ఏంటి చెప్పాలి ఎవరన్నా? నేను అడిగే చెప్తాను మెసేజ్ని, నేను నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తాను. ఇప్పుడైనను అని ఎందుకంటాం ఈ పదాన్ని? వెరీ గుడ్, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైనను అంటే ఇక నుంచి అయినను, ఇప్పటి వరకు అయిన జీవితం కాదు, ఇప్పటి వరకు ఉన్న జరిగిన పరిస్థితులు కాదు, ఇకనైనను ఇప్పుడైనను ఈ క్షణం నుండి అయినను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అట. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి వచ్చావా ఆయన దగ్గరికి? తిరిగి రమ్మంటున్నారు ఆయన దగ్గరికి. వచ్చావండి? వచ్చావా ఆయన దగ్గరికి తిరిగి? ఆయన మాట వింటున్నావా? మనం వింటున్నామండి. ఆదివారం అందరం చర్చి వస్తున్నావా? ఆప్షన్లు ఏమి ఉంటున్నాయా? ప్రార్థన రోజు చేస్తున్నావా? ఆప్షన్లు ఏమి ఉంటున్నాయా? రోజు చేస్తున్నావా ప్రార్థన? చర్చిలో ప్రార్థన కాదు, ఇంటి దగ్గర చేస్తున్నావా? దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఏమండి, నిజంగా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దావీదు లాంటి వ్యక్తి అంటాడు ఒక మాట, 119వ కీర్తన 37వ వచనం. ఒకసారి చూడండి ఏముందో. నేను అడుగుతున్నానంటే దావీదు లాంటి మహారాజు ప్రార్థన, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమంటే, మనం మహారాజు కన్నా పెద్ద రాజుల్లో ఉన్నామో అలాంటి ప్రార్థన కూడా చేయట్లేదు. మహారాజు కన్నా పెద్ద రాజుల్లో ఉన్నాం. మనమే పేరు పెట్టుకోవాలి. ఆ రాజుకు కూడా పెట్టుకొని ఏంటండి వ్యర్థమైన మాట్లాడుతున్నామా లేదా? వ్యర్థమైన చూపులు చూస్తున్నామా లేదా? మన ఈ ఉపవాస దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇప్పుడైనను ఆ వ్యర్థమైన వాటిని ఎక్కడైనా చూడడం మానే అని చెప్తున్నారండి ఈరోజు దేవుడు మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిది ఈరోజు వ్యర్థమైన వాటిని ఎక్కడ నీవు చూడకుండా ఉండాలని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాం. ఈరోజు బైబిల్లో ఎవరైనా తీర్మానం చేసుకున్నారా? మీకు తెలిసిన పేరు చెప్పండి. అన్నా ఎవరన్నా? ఏమైంది? వసే గారు. హల్లెలూయా. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి రోజు చదవండి త్వరగా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచెదను. చూసారండి ఎలా చెప్తున్నాడు ఆయన. యోబు తెలుసా మీకు? మన ఇంటి దగ్గరలో ఉన్నాయని కాదు, మన చర్చిలో ఉన్నాయని కాదు, బైబిల్లో ఉన్నారు కదా యోబు అని. తెలుసా ఆయన దేవుడు కొల్లబలవా? ఎవరు? ఊజా. ఊజు, వెరీ గుడ్. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేనేలాగో. ఇప్పుడు ఆడపిల్ల చదవాలి ఎలాగా? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, పురుషుణ్ణి నేనేలాగో. బాగుందా? దేవుని స్తోత్రం కలుగునుగా. మరి ఏమన్నా ప్రార్థన చేస్తామా? మనం చేస్తామండి. మత్తయి సువార్త 5:29 చదువు ఒకసారి త్వరగా. మత్తయి 5:29. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచని ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి ఏం చేయాలట? పారేయండి. అయితే ఏమన్నా పారేరా? మన కుడికన్ను అభ్యంతర పరిస్థితి, మన కుడికన్ను ఏం చేయాలట? మరి ఎడకన్ను అభ్యంతర పరిస్తే ఎడకన్ను పారేయాలి. దావీదు అంటారు వ్యర్థమైన వాటిని చూడకూడదు అంటున్నారు.
యోబు అంటున్నావా స్త్రీల్ని చూడకూడదు అంటున్నాడు ఆయన, కన్యకి నేనేలా చూసేదని అంటున్నాడు. అంటే కన్నుతో ఒక నిబంధన ఉంది, కన్నుతో ఇంకేం జరుగుతుంది, పాపం అనేది జరుగుతుంది. ఆ కన్నుల కొరకు ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రభువా ఇక వ్యర్థమైన వాటిని నేను ఎంతకాలం చూశాను, వ్యర్థంగా నా చూపు ఉంది, మంచి చూసినా వ్యర్థంగా ఆలోచన ఉంది. ఇప్పుడు నా ఆలోచన కొరకు, నా కన్నుల కొరకు ఒక నిబంధన చేసుకుంటాను నీతోటి. ఈ ఉపవాస దినాలు కంప్లీట్ అయిపోయేసరికి ఇక ఎన్నడూ నేను వ్యర్థమైన వాటిని చూడను, వ్యర్థమైన వాటి వైపు నా దృష్టి ఉంచకుండా ఉంటానని ఇక్కడ ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? నిజం చెప్పండి. మళ్ళీ చూస్తారా? అయితే మళ్ళీ చూస్తారా? ఈరోజు తీర్మానం చేసుకుందాం, మనం దేవుడి తీర్మానం చేసుకున్నాం. ఏమని తీర్మానం చేసుకోవాలి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అని తీర్మానం చేసుకోవాలండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. మరలా యోవేలు గ్రంథానికి వచ్చేద్దాం. అదే 2వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగునుగా. చదవండి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఉపవాస దినాన్ని ఏం చేశారట? ప్రతిష్ఠించారట. ఉపవాస దినాన్ని ఏం చేశారట? ప్రతిష్ఠించారట. అయితే ఈ 7 దినాలు ఉపవాస ప్రార్థనలో జరగాలని ఎవరు ప్రతిష్ఠించారు? అది మీరు చెప్పరా? అది బైబిల్లో రాశారా? రెఫరెన్స్ తీయరా? చెప్పండి ఎవరు? పాస్టర్ గారు. వెరీ గుడ్. మరి పాస్టర్ గారు ప్రతిష్ఠించారు ఎవరి కోసం? మీకోసం. ఈ 7 దినాలు ముందెలా ఉన్నారో ఈ 7 దినాలు ఉపవాసాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగే ఉండండినా? ఏంటి తెల్లని వస్త్రం ధరించమనా? లోపల మాత్రం ఇంకేదైనా ధరించమనా? ఏంటి చెప్పండి. మరి ఏ ఉపవాస ప్రార్థనలో ఏం చేస్తున్నారు? ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నామండి? ప్రతిష్ఠించుకుందాం. ఈరోజు ఒక విషయం ప్రతిష్ఠించుకుందాం. ఈ ఉపవాస దినాలు కంప్లీట్ అయ్యేసరికల్లా నేను పరిశుద్ధంగా ఉండాలి ప్రభు అని ప్రతిష్ఠించుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. వ్యర్థమైన మాటలు కోపం వస్తున్నాయి. ఆ కోపంలో కూడా వ్యర్థమైన మాట నా నోటంట రాకూడదు ప్రభువా అని దేవుని దగ్గర ప్రతిష్ఠించుకుందాం. ఈ ఉపవాస దినాల్లో ఈ వ్యర్థమైనవి చూడకుండా ఈ 7 దినాల్లో ఇంకా ఎన్నడూ వ్యర్థమైనవి చూడకుండా ఈ ఫాస్టింగ్ లో నాకు ఏం కావాలి? ఏం కావాలండి? మనకి పరిశుద్ధత కావాలొద్దా? పరిశుద్ధత కావాలొద్దా? మన పరిశుద్ధత కావాలంటే వ్యర్థమైన చూసే చూపు, ఈ వ్యర్థమైన మాట్లాడే మనసు ఉంటే మనకు పరిశుద్ధత ఎలా వస్తుంది? మరి మనం ప్రతిష్ఠించుకోవాలా దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి తీర్మానం చేసుకుంటారా? ప్రభువా వ్యర్థమైన వాటిని ఈ ఉపవాస దినాల్లో నేను వదిలేస్తున్నానండి. ఒక అన్నట కోపం వదిలేసాడండి. ఎక్కడికి వెళ్ళి? గంగా నదిలో. ఎందుకు వెళ్ళావు ఆయన అంటే పాపం పోతాను గంగా నదికి వెళ్ళి మునిగానండి అన్నాడు. నిజంగా పోయిందంటే పోయింది అన్నాడండి. ఊరికే ఏం పోయింది? పాపం ఎక్కడైనా పోతుంది అన్నాడంట. నిజంగా పోయింది అన్నాడంట. నేను మగవరా పాపం పోతుంది అన్నాడంట. ఇలాగ రెచ్చగొట్టేసరికి లాగిపెట్టి వాడు కొట్టాడంట. గంగా నదికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది? అంత దూరం వెళ్ళి మునిగి రావడానికి అయ్యే ప్రయాసం ఎంత? ఏమీ కాకుండా ఒక మాట పౌరుషం కొలిది రెచ్చగొట్టి మాట్లాడేసరికి ఏమొస్తుందట? చూసారండి. అవే పోగానే యేసయ్య దగ్గర ప్రభువా ఈ వ్యర్థమైన ఈ పాపాన్ని తీసేయడానికి కూడా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపం పడుడి, కానీ దానివల్ల ఏం కలగకూడదు? పాపం కలగకూడదు. పాపం కలిగేంత మొన్న యూట్యూబ్ లో చూశాను నేను. మనమైతే పిల్లలు ఎలా కొడతాం, మీరు ఎలా కొడతారు? కానీ నేను చాలా తక్కువగా కొడతాను. అంటే భయం చెప్పాలి కదా పిల్లలకి. కానీ ఒక అతను బట్టలు తిరిగినట్టు కొడేస్తాను, బట్టలు తిరిగినట్టు కొడేస్తాను. దానివల్ల చచ్చిపోతే పాపమే కదా, ఏదో ఇరిగిపోతే పాపమే కదా. పాప పడుడు కానీ దేవుడు ఏం చెప్పారంటే పాపం చేయొద్దు అన్నారు. మరి మన కోపం పడవచ్చు కానీ పాపం చేసేంత ఉండకూడదు. మన కోపం ఎన్ని రోజులు ఉండాలి? బైబిల్ ప్రకారం చెప్పాలి. ఎవరు చెప్తారు చూస్తారు. మనకు అస్తమిస్తుందా? ఇంకా అస్తమించలేదు, 3 రోజులేగా.
అవునా కదా? భర్త మీద అడిగితే కోపం ఎన్ని రోజులు ఉంటుందండి? భర్తలు చెప్పాలా? అవునా కదా? కోపం పోతుందా? చేరుకున్నంత వరకు పోదు, ఇంకా ఏదైనా కొన్నంత వరకు పోదు. అంటే అలా కాదండి, మన క్రైస్తవులం కాబట్టి మన కోపం సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. ఈ లోపే నువ్వు వెళ్ళి ఏం చేయాలంట? సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిబంధన చేసుకోవాలి మనం. ప్రభువా, నేను ఈ ఉపవాస దినాల్లో నా ప్రవర్తన మార్చుకుంటాను, నా మాట తీరు మార్చుకుంటాను, మీకు ఇష్టంగా నేను ఉంటాను అని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక గొప్ప విషయం చెప్తారు. మీరు 6 దినాలు ఈ రోజుకి ఉపవాసాలు ఉన్నారా? ప్రార్థన పెడితే తిరిగి వచ్చేస్తాను. రెండు ఉన్న చేతులేస్తండి. వెరీ గుడ్. అయితే ఇక్కడ పెంతెకోస్తు పండగ దినం మనకి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కనబడుతుంది. ఏ పండగ అండి అదే? పెంతెకోస్తు పండగ దినం. ఆ పండగ ఎవరి కోసం చేస్తారండి? చెప్పండి. ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తారు? యూదులందరూ ఏం చేస్తారండి? పండగ చేసుకుంటారు. ఆ పండగకి వేలాది మంది వస్తారండి. మీకోసమే వేలాది మంది వస్తారు ఆ పండగకి. కానీ అదే దినం వరకు కూడా మేడ గదిలో ఎంతమంది ప్రార్థన చేస్తుంటారో? ఎంతమంది చేస్తుంటారండి? మోసే గారు మీరు ఒక్కలేనా? ఎంతమంది చేస్తారండి? 120 మంది చేస్తారు ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే 120 మంది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఏంటి మాకు ఈ క్వశ్చన్లు? నేర్చుకుంటారు ఇవన్నీ. ఇదే తెలుగు బైబిల్ రాయడానికి ఎంతో మంది ప్రాణాలు పెట్టారు. మనకి సువార్త అందడానికి ఎంతో మంది ప్రాణాలు పెట్టారు. ఇది చదవడానికి మాత్రం మనం ప్రాణం పెట్టట్లేదు. దెయ్యాలు పోతాయి తలగడ దగ్గర, డబ్బులు వస్తాయి బీరువా మీద. ఈ అలవాట్లు మానుకోండి, ఎక్కడ ఉండాలి. సొలొమోను రాసిన సామెత గ్రంథం 7వ అధ్యాయంలో చెప్తారు వాక్యం అట, మీరేం చదవద్దు, హృదయమైన పలక మీద. మరి మీరేంటి రాసుకున్నారు? ఎవరికి ఎంత అప్పించాం? ఏంటి రాసుకున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే మీకు క్వశ్చన్ వేస్తున్నాను. మీకు ఎంత తెలుసో నాకు తెలియాలి కదా, అప్పుడు మీరు చెప్పడానికి ఈజీ అవుతుంది నాకు. ఎంతమంది అంటే ప్రార్థన చేస్తున్నారు మేడగదిలో? 120 మంది. ఆ 120 మంది ఒక పక్క ప్రార్థన చేస్తున్నారు, వేల మంది ఒక పక్క ఉన్నారు. ఎన్ని రోజులు బట్టి చేస్తున్నారు ప్రార్థన? 10 రోజులు బట్టి చేస్తున్నారండి ప్రార్థన. ఎప్పటి నుంచి చేస్తున్నారు ప్రార్థన? ఎప్పటి నుంచి చేస్తున్నారు ప్రార్థన? మీరు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అదే నేనే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి లేపబడిన తర్వాత 40 దినాలు శిష్యులతోటి అందరితో గడిపిన తర్వాత ఆయన ఆరోహణమైనప్పుడు చెప్పారు. ఏమని చెప్పారంటే, మీరు పరిశుద్ధాత్మ కోసము యెరూషలేములోనే ఉండి కనిపెట్టుడి. అంటే పరిశుద్ధాత్మ కావాలా వద్దా? కావాలా? ఏం చేస్తారు? ఇంకా తీసుకోండి. పరిశుద్ధాత్మ పొందుకొని ఏం చేద్దామని ఎవరైనా చెప్పండి. పరిశుద్ధాత్మ కావాలన్నా కదా, పొందుకొని ఏం చేద్దాం? ఎవరన్నా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఒక్క రోజు చెప్తాంగా. హల్లెలూయా. అయితే 10 రోజులు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ మీదకి ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మ వచ్చింది. ఈ వేల మంది ఉన్నారు ఈ పెంతెకోస్తు పండగ దినంలో, వాళ్ళ మీదకి ఏమొచ్చింది? ఏమీ రాలేదు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఈ చుట్టుపక్కల అనేకమైన సంఘాలు ఉన్నాయి, ఎక్కడా జరగట్లేదు ప్రార్థన, ఇక్కడే జరుగుతుంది. అంటే ఎక్కడికే దేవుడు దిగి వస్తారో అక్కడ ఎక్కడికి దిగిరారు. ఎంతకన్నా వేల మంది ఉండొచ్చు, ఎంతకన్నా లక్షల మంది ఉండొచ్చు, కానీ అక్కడ ఎవరి మీదకి ఏ సంఘంలోనికి రాని ఆత్మ, పరిశుద్ధాత్మ మన మధ్యకి దేవుడు దిగి వస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక ప్రతిష్ఠ చేసుకోండి. మనం ఈరోజు ఉపవాస దినాన్ని ఏదో మనం వెళ్ళాలి, ఏదో జరుగుతుంది, నేను పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టాలి,
నెక్స్ట్ ఈ ఫీజులు తీరాలి, అప్పు బాధలు తీరాలి, రోగం పోవాలి. పర్లేదు, ఇవన్నీ మంచివే. ఈ లోకానుసారంగా శరీరానుసారంగా ఇవన్నీ మనకి అవసరమైనవే. కానీ నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఇవి సరిపోతాయా? సరిపోవు. ఏం కావాలట? ఇలా పరిశుద్ధత కావాలట. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. అతను ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఒక ఆయన, ఒక యవనస్తున్నారు, జాగ్రత్తగా వినండి, మీరు హృదయంలో నాటిపోవాలి. ఏమని ప్రతిష్ఠ చేసుకున్నట్టే ఆ ప్రాంతంలోనే చాలా వైన్ షాపులు ఉన్నాయి, చాలా డ్రగ్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఎంతగానో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇది ఎంత చెప్పినా మారట్లేదు. ఆ ప్రాంతంలో ఉన్నట ఎవరైనా సువార్త చేస్తే వాళ్ళని చంపేసే అధికారం కూడా ఉందంట వాళ్ళకి. మనం సువార్త చేస్తే కొడతారేమో భయం, కానీ అక్కడ అలా సువార్త చేస్తే చంపేసినా అడగడానికి లేదంట. అలాంటి ప్రాంతం అది. అప్పుడు ఏం చేయాలని చెప్పి ఆ యవనస్తుడు ఆలోచించి ఆ దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళాడంట. చర్చిలు ఉంటాయి కదండి ఆ ఊర్లోనే. ఆ ఊర్లో ఉన్న చర్చికి వెళ్ళి చెప్పారంట, ఏమండి మనం సువార్త చేద్దామంటే, నాయన ఇది సువార్త చేసే ప్లేస్ కాదు, ఒకరు సువార్త చేస్తే మనల్ని చంపేస్తారు, మంచోళ్ళు కాదు వీళ్ళు, ఎవరునో తాగుబోతులు, డ్రగ్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు వ్యభిచారులు, మన మీద పడతారు. మరి ఎలాగంటే మనం ఇక్కడ నుండి ప్రార్థన చేయడం అన్నారట. అయితే ఈయనకి భయంలా ఉందని చెప్పి సీతమ్మ తెలిసి వేరే దగ్గరికి వెళ్ళాడంటే. యవనస్తులు అలాగే ఉంటారు కదండి, యవనస్తులు అలాగే రోషంగా ఉంటారు, ఏదైనా చేయాలనుకుంటే త్వరగా జరగాలి అని ప్రయాసపడుతుంటారు. అయితే ఇంకొక సేవకుడి దగ్గరికి వెళ్ళారంట ఆ ప్రాంతంలో. అలాగే 7 సేవకుల దగ్గరికి వెళ్తే 7 సేవకులు ఇదే చెప్పారటండి. అయితే ఈయన మనసు మండిపోయింది, ఎలాగైనా ఈ ప్రాంతం రక్షించబడాలి అని నిర్ణయం తీసుకున్నాడట. ఒక తీర్మానం తీసుకున్నాడట. ఉపవాస ప్రార్థన చేయాలని ఆశపడ్డాడు. ఆశపడి ఆ ప్రాంతంలోనే కొద్దిగా ఎత్తైన ప్లేస్లోకి వెళ్ళాడంట. ఆ ప్రాంతం అంతటికి కొద్దిగా ఎత్తులో ఉన్న ప్లేస్కి వెళ్ళి 2 చేతులు ఆ ప్రాంతం వైపు చూసి రోజు ప్రార్థన చేయడం మొదలెట్టాడంట. ఉదయం 6కి వెళ్ళడము, సాయంత్రం 6కి వచ్చేయడం, రోజుకి 12 గంటలు అలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏమైనా మాట్లాడారంట. కానీ ఈ మాట దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికి అతనికి 40 రోజులు పట్టిందటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని రోజులు పట్టిందండి? 40 రోజులు. ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, ప్రభువా ఈ ప్రాంతాన్నంతా రక్షించండి, తాగుబోతు జీవితం నుంచి విడుదల కలగజేయండి, ఈ వ్యభిచారం చేస్తున్న వాళ్ళే ఈ వ్యభిచార జీవితం నుంచి విడుదల కలగజేయండి అని ప్రార్థన చేశాడంట. ఈ యొక్క వ్యసనాలకి బానిసలు అయిపోయారు, దేవుని మార్గంలో నడవక, దేవుడు ఎవరో తెలియక నశించిపోతున్నారు ప్రభువా అని అలా కన్నీరు కాలుస్తూ ఉన్నాడు. ఆయన ఉండేసరికి దేవుడు ఒక మాట చెప్పారంట, ఇగో ఈ ప్రాంతంలో ఫుట్బాల్ కోర్టు ఉంది కదా, ఆ కోర్టు దగ్గరికి ఆ 7 సేవకుల్ని అక్కడ ప్రార్థన చేయండి, ఈ ప్రాంతాన్ని నేను రక్షిస్తానని చెప్పారంట 40 దినాల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక యవ్వనస్తుడు తీసుకున్న నిర్ణయం అండి. అయితే ఈ విషయాన్ని 7 సేవకులు తెలియజేస్తుండగా ఈ యొక్క అడవిని జరుగుతుంది. ఈ సేవకుల దగ్గరికి ఈ కుర్రోడు తిరగడం, ఇది గమనించిన వాళ్ళు ఈ కుర్రోడిని చంపేశారండి. చంపిగానే ఈ 7 సేవకులు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు ఆ ఫుట్బాల్ గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం, చివరి ప్రార్థన అతని కోసం, ఆ యవనస్తుడి కోసమని ప్రార్థన చేయడానికి వెళ్ళారంట 7 కుర్రాలు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అలా ప్రార్థన చేస్తుండగా 7 కళ్ళు తెరిచేసరికి ఆ ప్రాంతం అంతా కన్నీరు కార్చుకొని, రొమ్ములు బాదుకొని, యేసు గురిస్తే నిజమైన దేవుడని ఆ గ్రౌండ్ లోకి వచ్చి ఏడుస్తున్నారటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఈ ప్రాంతానికి అలా మార్పు కలగజేయాలి, మీ కుటుంబాలలో మార్పు రావాలి. అలాంటి ప్రతిష్టత మీరు కలిగి ఉండాలి. మారణ భర్త ఉంటే మీ యొక్క ప్రార్థన వల్ల, ఈ ఉపవాస ప్రార్థన వల్ల ఆ భర్తను మీరు సంపాదించుకోవాలి, ఆ భార్యను సంపాదించుకోవాలి. చెడిపోయిన పిల్లలు ఉంటే ఈ ఉపవాస ప్రార్థన వల్ల ఆ చెడిపోయిన పిల్లలు మారుమనసు పొందాలి. అలా ప్రతిష్ఠించుకోవాలి ఈ ఉపవాస ప్రార్థనలు అనేవి. వెళ్తానము వస్తానము, వార్తల్లో నా కొడుకు ఈ ప్రార్థన కాకపోతే వచ్చే ప్రార్థనలకి, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరానికి కాదు, ఈ సంవత్సరం మార్చండి ప్రభు నా బిడ్డనే, ఈ సంవత్సరంగా నా భర్తను మార్చండి, దేవుని సన్నిధిలో ఉండాలి నా భర్త అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి.
నా భార్య మారాలని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయాలండి. మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చి దేవుడు ఖచ్చితంగా మారు మనస్సు కలగ చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాగే ఒక ఆవిడ 7 రోజులు ప్రార్థనకు వచ్చిందండి. నేను అలా ఎవరు అంటారు లేదు నాకు తెలియదు, అలా వంటరు అనుకుంటున్నాను, ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది మా సేవకుడి దగ్గర విన్నది. ఒక ఆవిడ ఎలాగే వచ్చిందట ఉపవాస ప్రార్థనకి. వచ్చి 7 రోజులు వచ్చిందట. అందరూ సాక్ష్యాలు చెప్తారు, అమ్మా 7 రోజులు అయ్యాయి కదా, మీ జీవితంలో జరిగిన కార్యాలు చెప్పండి అమ్మా, ప్రార్థన చేశారు కదా, దానికి ఫలితాలు వచ్చాయి కదా, సాక్ష్యాలు చెప్పండి అందరూ చెప్తా. ఒక ఆవిడ చెప్పలేదండి. ఏమంటే మా ఆయన మారలేదండి అని చెప్తున్నాను. ఏమంటే మా ఆయన మారలేదండి అని చెప్తున్నాను. చెప్పేసరికి అమ్మ మొదట నువ్వు మారావా అని అడిగారు. మొదట నువ్వు మారావంటే ఏంటి చేసిందంట, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే భర్తకు చెప్పిందంట, నీ కోసం నేను ఉపవాస ప్రార్థన ఉండి చేసుకొని వస్తే వచ్చేసరికల్లా నువ్వు కాఫీ చేసుకోవాలా అని అడిగిందండి. ఏం చేసి అలిసిపోయి అతను ప్రార్థనకి వెళ్ళి వండిలేవా, అలిసిపోయి అతను ప్రార్థనకి వెళ్ళి వేడి నీరు పెట్టలేవా అని అడిగిందండి. అతను పాపం పని అంతా చేసుకొని డ్యూటీ అంతా చేసుకొని చివరికి 5 గంటలకు వచ్చి ఎవరు బాబు ప్రార్థన అయిపోయి వచ్చేద్దరా 8 గంటలకు మా ఆవిడ ఈ లోపు చేయకపోయినా ఇక గొడవ స్టార్ట్ అవుతుంది. ఎందుకు వచ్చిందని రోజు చేసేసి కరెక్ట్ గా ఆ రోజే పడేసాడంట కప్పులు, చేతిలో పడిపోయిందంట ఏదో వస్తువు. ఇప్పుడు రాగానే చేయలేదని ఒకటే, ఇంకా ఇరిగిపోయేది ఒకటే, ఇంకా యుద్ధం చేస్తుంది. అలాంటి ఆవిడ ఆ రోజు యుద్ధం చేయకుండా అంటుందట భర్తనే, ఏమంటే మీరు కూర్చొని పర్లేదు ఇవన్నీ క్లీన్ చేస్తాను అంటున్నాను. ఏంటి ఇలా మారిపోయింది మావిడ అనుకుంటాను, ఏమైంది మావిడికి ఇలా మారిపోయింది అనుకుంటున్నాను. అనుకోని ఇంకా రేపటి నుంచి మీరు వేడి నీరు పెట్టవసరం లేదని అన్నాను. రేపటి నుంచి నువ్వు వచ్చేసరికి మీరు వంట అవసరం లేదు అన్నాను. ఏంటి ఇలా మారిపోయింది ఏంటి మావిడ అనుకున్నాను, ఈ ఒక్కరోజు ఇలా ఉంటుందేమో, రేపటి నుంచి మళ్ళీ మామూలు అనుకున్నాడు. కానీ అలా అలా చూసేసరికి 4 రోజుల్లో కూడా భర్తని శిరస్సుగానే గౌరవించడం నేర్చుకుందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ 4 రోజుల తర్వాత పిలవకపోయినా భర్త వచ్చి చర్చిలో కూర్చున్నాడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. అది కొంతమంది ప్రార్థనలు ఉంటే ఉపవాస ప్రార్థనలో, అమ్మా నువ్వు అందరిని క్షమించావంటే అందరిని క్షమించాను పాస్టర్ గారు, మా అత్తను తప్ప అన్నదా. ఎవరన్నా నేను చెప్పండి, నేను ప్రార్థన రమ్మంటే మా ఇద్దరు కావాలంటే ఎంతమందిని క్షమించమంటే క్షమించేస్తాను, కానీ నా అర్థ సంగతి మీకు తెలియదు, నేను క్షమించను అన్నదండి. అలాగే దేవుడు నేను క్షమించారు జాగ్రత్త. దేవుడు మత్తయి సువార్త 6:14 చదవండి ఒకసారి. అలాగే మార్కు సువార్త 11:25 వాళ్ళు పట్టుకొని ఉండండి. ఈ క్షమాపణ కోసం 2 మాటలు చెప్పి నెక్స్ట్ వచ్చినాక వెళ్ళిపోతాం. హల్లెలూయా. అలాగే చదవండి సరే. మత్తయి 6:14, మార్కు 11:25. నీకు ఒకరి మీద విరోధం ఏమైనా ఎంత చదువుతున్నా ముందు మత్తయి మనుషుల అపరాధములను నీ ఎంత మనిషి కాదా, నీ ఎంత మనిషేనా, మీ పాటల మనిషి కాదా, పాటల మనిషేనా. ఇప్పుడు చదవండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమిస్తారట. మీరు క్షమిస్తేనే మీ అంతనే దేవుడు క్షమిస్తారు. నేను మరి భార్యను కలిగి ఉన్నాను, నాకు మరి అమ్మకాయ ఉన్నది, మరి వాళ్ళు కూడా అత్త కోడలే కదా. వాళ్ళిద్దరికి ఏం చెప్పానంటే, నేను నా కోసం కాదు దేవుడి కోసం మీరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్పాను. నేను నా కోసం కాదు, ఎవరి కోసం కలిగి ఉండాలి. నువ్వు ప్రేమ కలిగి ఉండకపోతావా అమ్మా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త. ఎందుకంటే నిన్ను దేవుడికి క్షమించు. బాగా నువ్వు ప్రేమ కలిగి ఉండకపోతే మా అమ్మతోటి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పాను. మరి మీరు చెప్తారు అలాగా, చెప్పండి. అంతే కదండి. వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఏమవుతాం? పాపం అంటే ఏంటి తెలియదు చెప్పంటారా? పాపం అంటే ఏంటి గట్టిగా? ఏ ఆజ్ఞ? ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుని మాట అతిక్రమించడమే పాపం. మరి పాపమే కదా. అత్తను ప్రేమించకపోతే, వాడిని ప్రేమించకపోతే పాపమే కదా. మరి పాపం అయినప్పుడు మనకి ఏమిస్తారంటే, పాపంతో చనిపోతే
అది మాత్రం వద్దు కానీ ఇది మాత్రం కావాలంటారా? చెప్పండి. పాపంలో చనిపోతే ఏమొస్తుంది? పాపం వల్ల వచ్చే జీతము, పాపం వల్ల వచ్చే జీతము ఇంటి దగ్గర రాసుకోండి గోడ మీద. నేను పాపం చేస్తే నాకు వచ్చే జీతం మరణం అని. మరణం అంటే అందరికీ వస్తుంది, కానీ మనకి రెండో మరణం కూడా వచ్చేది. రెండో మరణం అంటే ఏంటి? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి అర్థం క్షమిస్తారు లేదా? ఉపవాస ప్రార్థన చల్లవో అర్థం క్షమించకపోతే నువ్వు ఎన్ని రోజులు చేయి, ఇంకొక 50 రోజులు నీ ప్రార్థన దేవుడు అంగీకరించు. నిజమండి. నీకు వాళ్ళకి క్షమించకపోతే దేవుడు క్షమించారు నిన్ను. నీ జీవితంలో కార్యం ఒక ప్రతిష్ఠ చేసుకోరా. ఈ ఉపవాస దినాల్లో నేను దేవుని పోలికలోకి ఏమవ్వాలట? మార్చబడాలి. ఆయన స్వరూపంలోకి మనం ఏమవ్వాలి? మార్చబడాలి. ఏమంటే మనం ఎలా పుట్టాం తెలుసా? ఒకసారి చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7:29 త్వరగా. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా మంచోలుగా పుట్టించారు. ఎలా పుట్టించారు మనల్ని? మరి ఎందుకు ఈ పుల్లు కుతంత్రాలు వస్తున్నాయి? ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? మనం ప్రేమించలేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండమండి. మనం ప్రేమించాలి. దేవుని ప్రేమనే మనం పొందుకోవాలి. మనము ఆ ఆత్మ వరాలు పొందుకోవడం కన్నా గొప్ప భాగ్యం ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం అండి. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి చదవమ్మా సరే 11:11-25 ఇంత చెప్పాను కదా. మనకి విరోధం ఎవరి మీద కలిగి ఉంటే మనం వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయనప్పుడల్లా, నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా, ఉపవాస ప్రార్థనలు చేయనప్పుడల్లా ఏం చేయాలట? వాళ్ళని క్షమించాలట. మరి క్షమించారు 6 రోజులు ప్రార్థన చేసి? 6 రోజులు ప్రార్థన చేసి క్షమించారు ఎవరైనా? ఒక ఇద్దరు ప్రార్థన కోసం చెప్తాను చూడండి. ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే, కానీ విడిపోయి గొడవ తీసుకుంటున్నారు. బాగా ఒకరింటి వరకు పౌరుషం పాపం ఎక్కువైపోయి ఇద్దరు ప్రార్థన చేయడానికి మొదలెట్టారంట. ముందేంటో వాడు వెళ్ళి చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? చెట్టు కింద. ఎందుకంటే ఎలాగైనా దేవుడు నన్ను అడగాలి, నాకు ఏంటి కావాలని నేను అడగాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేసరికి ఇది చూసాడు ఆ ఫ్రెండ్. దేవుని దగ్గర నుంచి ఏదో వరం పొందించుకుంటారా, ఏదో కాలం పొందించుకుంటారు, నేను చెట్టు మీదకి చేద్దాం ప్రార్థన అనుకున్నాడు. ఎందుకు? వస్తే పైనుంచే కదా దేవుడు అంతా నా దగ్గరికే ముందు వస్తారు అనుకుంటాను. దేవుడు వస్తే ఎక్కడి నుంచి వస్తారా? పైనుంచి వస్తారు కాబట్టి ముందు నా దగ్గరికి వస్తారు అనుకునే చివరి చెట్టు పైకి ప్రార్థన చేస్తాను. అప్పుడు అంటే దేవుడు దూతను పంపించారు. పంపించి వాళ్ళ ప్రార్థన ఏముందో ఏం కావాలో అడిగంటే పైవాడి దగ్గర ముందుకు వచ్చి అడిగారంటే ఏం కావాలి అని. వెంటనే ఏం కావాలో అడగచ్చు కదా. కిందోడి దగ్గరికి వెళ్ళి దానికి డబల్ నాకు ఇచ్చే అన్నాడు. ఏంటంటే కిందోడి దగ్గరికి వెళ్ళి ఆడేటి అడుగుతాడో దానికి డబల్ లాక్ కావాలన్నాడు. సరే అని కిందోడి దగ్గరికి వెళ్ళాడు. నీకేం కావాలంటే పైయోడు ఏమి అడిగాడు అని అడిగాడు. వీడికి ఏడు కావాలా కదా, పైయోడు ఏమి అడిగాడు అంటే నీకేటి కావాలి దాన్ని డబల్ కావాలి అన్నాడంట. అయితే అర్జెంటుగా నాకు కన్ను పీకి అన్నాడంట. ఏంటంట? ఏ పీకేలే? కన్ను పీకి అన్నాడంట. అయితే ఓకే కన్ను పీకిసాడు. పైకి వెళ్ళాడు. మరి నీకేం చేయాలి అంటే ఆడికేంటి ఇచ్చి అర్జెంటుగా నాకు డబ్బులు ఇచ్చి అన్నాడు. అయితే ఓకే 2 కన్ను పీకిసాడు. ఇదేంటి ప్రభు అంటే కింద ఉన్నాడు ఒక కన్ను పీక్కో మన డబ్బులు అడిగా కాబట్టి తీస్తాడు. అలా ఉన్నది మన ప్రార్థనలో. ఇక్కడ వాక్యం ఏముంది, మన బతుకులు ఎలా ఉన్నాయి? వాక్యం ఏం చెప్తుంది, మన బతుకులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చదవండి మార్క్స్ వార్త 11:25 ఏముంది? నీకు ఒకరి మీద విరోధం ఏమేనో కలిగి ఉన్న ఎడల నీవు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాళ్ళని క్షమించాలట. మరి క్షమిస్తున్నావా? క్షమిస్తున్నామండి. క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించాలని ఎందుకని వాక్యం చదువుకున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రోజులు క్షమించాలని డౌట్ వచ్చిందా? రాలేదా? మొన్న ఎన్ని రోజులు క్షమించాలి?
రోజులు లైఫ్ లాంగ్ దేవుని స్తోత్రం కలుగుతుంది. నీవు జీవిత కాలము క్షమిస్తూనే ఉండాలంటే నీ ఉపవాసానికి ఫలం అప్పుడు పొందుకుంటావు. నీ ఉపవాసాలకు ఫలం అప్పుడు వస్తుంది. నీ ఉపవాసాలకు ఫలం అప్పుడు వస్తుంది. మత్తయి సువార్త 6:33 ఒక వాక్యం చదవండి త్వరగా. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఏంటంట? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలంట. మనం ఎదుగుతున్నావా? ఏమన్నా రాజ్యాన్ని ఎదుగుతున్నావా? ఆ నీతిని వెతుకుతున్నావా? ఆ రాజ్యం అంటే ఏంటండి? నీతి అంటే ఏంటండి? ఆయన రాజ్యం ఎవరికి ఉంటుంది? రాజ్యానికి అధికారు ఎవరు? ఎవరండి? రాజు. మరి ఆ రాజు ఎవరు? యేసయ్య. మరి యేసయ్య రాజు అయినప్పుడు రాజ్యాధికారంలో మనం ఉండాలంటే రాజు మాట వినాలా లేదా? మరి రాజు మాటలేంటి? ఈ బైబిల్లో మాటలండి, ఇవి రాజుగారి మాటలు ఇవన్నీ. మరి ఫాలో అవ్వకపోతే నువ్వు ఆ రాజ్యంలో సభ్యుడివేనా? ఫాలో అవ్వకపోతే సభ్యుడివా? దానియేలు గ్రంథం 2:44 చదవండి. అక్కడ ఏమో చూడండి ఒకసారి. దానియేలు 2:44 త్వరగా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు రాజ్యమును స్థాపించును. ఒక రాజ్యమును స్థాపిస్తారట. దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక ఎవరికి చెందదు. ఇంకెవరికి చెందని రాజ్యం అటండి. అది పొందుకున్న వారికి తప్ప ఇంకెవరికి ఆ రాజ్యం చెందదు. ఆ రాజ్యం వాసులే పరలోకమందు ఉన్న దేవుని యొక్క పిల్లలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్యం ఇప్పుడు మోడీ ఏదైనా మార్చేసాడండి. ఇప్పుడు రేషన్ కార్డు మార్చేసాడు అనుకుందాం, ఏం చేస్తాం? ఆల్రెడీ జగనిచ్చింది ఉందని నులిపోతామా? ఏం చేస్తాం? లైన్లు కట్టేసి మార్చేసుకుంటాం. ఇంకేదో మార్చేసుకోమన్నాడు, ఇంకేదో మార్చేసుకోమని ఏం చేస్తాం? ఎందుకు? తినడానికి కూడా కష్టమైన బియ్యం కొరకే నువ్వు ఈ లోక రాజు మాట వింటున్నావంటే, పరలోక రాజ్యానికి నిన్ను ఆహ్వానించినటువంటి, నిన్ను సృష్టించినటువంటి, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని యొక్క మాటను మనం ఏం చేస్తున్నాం? తిరస్కరిస్తున్నామా లేదా? తిరస్కరిస్తున్నాం. మనం తిరస్కరిస్తే మనం అందరిని ప్రేమిస్తామా లేదా? అందరిని ఆదరిస్తామా లేదా? అందరినీ క్షమిస్తామా లేదా? కానీ ఇంకా క్షమించలేని స్థితిలో ఉంటున్నావు అంటే నువ్వు దేవుని యొక్క, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని మాట నువ్వు తిరస్కరించినట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబుల గ్రంథం వద్దాం. 2వ అధ్యాయం 12వ వచనం చదువు. ఇప్పుడైనను అనే పదంకి ఎంత ఉందండి మెసేజ్. ఎకనైనా అత్తను ప్రేమించండి, క్షమించండి. ఎకనైనా పాడల్లో ప్రేమించండి, క్షమించండి. ఎకనైనా పాపపు చూపుని వదులుకోండి. ఎకనైనా వ్యర్థమైన మాట్లాడకుండా మారుకోండి. ఎకనైనా వ్యభిచార జీవితాన్ని జీవించకుండా వదులుకోండి. వ్యభిచార జీవితాన్ని వదులుకొని పారిపోయిన వ్యక్తి ఎవరండి? యేషోబు ఏమని పారిపోయి చెప్పాలి? పారిపోయాడు, ఏమని పారిపోయి చక్కగా మాట వాడతారు ఆయన. మీరు ఎవరని చెప్పాలి? ఏమన్నారండి? ఇంత ఘోరమైన పాపమును నేను ఎలాగో చేస్తానంటున్నాడు. మనం అలా అనుకుంటున్నావా? ఏమంటే అలా అనుకుంటున్నావా? పాపానికి మనమే తావులు ఎత్తుకుంటున్నావా? మనల్ని మనమే పరిశీలన చేసుకుంది ఇదేనో. పాపానికి మనమే మార్గాలు ఎత్తుకుంటున్నామేమో, పాపానికి మనమే మార్గాల్లో చూసుకుంటున్నామేమో. కానీ దేవుడు చెప్తున్నారు, ఇప్పుడైనా ఈ ఉపవాస దినాల ద్వారా ఎక్కడి నుంచి అయినా నీవు దాన్ని ఘోరమైన పాపముగా ఎంచి ఎన్నడూ ఆ పాపము దగ్గరికి నువ్వు వెళ్ళకూడదండి. మనం వెళ్ళకూడదు. పాపపు ఆలోచనలు కూడా మనం కలిగి ఉండకూడదండి.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు. కన్నీరు వస్తుందా మనకి? దేనికి వస్తుంది? ఉద్యోగం రాలేదు, నా కొడుకు ఉద్యోగం రాలేదు ప్రభు, నా కొడుకు ఉద్యోగం రాలేదు ప్రభు వస్తుందా? ఏమని వస్తుంది? అద్దె కడుకోలేకపోతుంది, అబ్బాల నుంచి పడలేకపోతున్న ప్రభు వస్తుందా? ఏమని రావాలి కన్నీరు? నీ పాపాన్ని వదులుకోలేనందుకు కార్చాలండి కన్నీరు. నాకేంటి దరిద్రమైన బతుకని. దావీదు ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తే ఏం జరిగిందండి? మన కచ్చి తేలదా? మన ప్రార్థనకి ఏం తేలదా? చాలా అవసరంలే. అసలు తడిగా ఉందో చాలా అవసరం లేదు. తడిగా అంటే మనది ఎంత హృదయమో, మంచి హృదయమో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 51వ కీర్తన చదవండి ఒకసారి. దేవా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. మన అతిక్రమాలు ఈ ఉపవాస దినాల్లో ఏమైపోలని చెప్పాను? హృదయపూర్వకంగా అడగాలంటే. కొంతమంది ఎలాగలుగుతారంటే, మరి ఆ ఎంజాయ్మెంట్ కోల్పోతానేమో, తీసేయండి పర్లేదు, ఉంచండి, కొద్దిగా నెల రోజులు ఉంచండి చాలు. ఈ దొంగ ప్రార్థన చేయకూడదు. మనం దేవుడు సంతోషపడరు. 1వ తారీఖు నుంచి మాకు కొంతమంది అంటారు గొప్ప తీర్మానాలు. December 1st 31st నుంచి ఏమైపోతారట? మారిపోతారట. ఆడికి December 31st మారుతాయి కానీ ఆడు మారు. ఈ ఉపవాస దినాల్లో నిన్ను నన్ను మార్చును గాక, మన కుటుంబాలు మార్చును గాక, మన సంఘాన్ని మార్చును గాక, ఈ ప్రాంతాన్ని మార్చును గాక. ఇప్పుడు చదవండి. తుడిచివేయాలని ప్రార్థన చేయాలట. మొదట మనం చెప్పుకున్నాం, మన కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా తిప్పి వేసుకోవాల్సిన ప్రార్థన, వ్యర్థమైన మాట్లాడకుండా మన నాలుకని కాచుకునే ప్రార్థన. అది ఎక్కడంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాంటి ప్రార్థన చేయాలి. ఇప్పుడు దావీదు చేస్తున్న ప్రార్థన, నా అతిక్రమములను తుడిచివేయమని ప్రార్థన చేయాలి. ఈ ఉపవాస దినాల్లో మన గుండె పగిలిపోవాలంటే, నేను ఇంకా ఈ పాపంతో ఉన్నానంటే, ఈ పాపంతో ఉపవాసం చేస్తానంటే, మన ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తారా? మన పాపంతో ఉపవాసం చేస్తే? ఒక రెఫరెన్స్ చదివిద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చదువు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను తెలియజేస్తుంది ఏంటంటే, అందరు ఉపవాసాలు దేవుడు అంగీకరించరు. అందరు ఉపవాసాలు అంగీకరించరు. నువ్వు తెలిసి పాపం చేసుకొని వస్తే ఉపవాస ప్రార్థన అండి అని వస్తే నేను అంగీకరించరు దేవుడు. నువ్వు తెలుసుకొని దాన్ని వదులుకొని క్షమించమని అడగండి, దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఎచ్చగలవారు. కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఎచ్చగలవారు అంటే ఏంటంటే ఇష్టము, కోరిక కలిగిన వాళ్ళంట. ఎక్కడికి పోవాలంటే అక్కడ పోతారు. ఎవరితో మాట్లాడతారు, ఏం మాట్లాడతారు. పాపం చేయడానికి పాదాలు ఏం చేస్తారు? పరిగెత్తుతాయట. ఎలాంటి వాళ్ళు కూడా ఉపవాసం చేస్తారట. నేను అంగీకరించాలి ఉపవాసం అంటున్నారు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చదవమ్మా తర్వాత. ఇవన్నీ రాసుకుని ఇంటిదే చదువుకోండి బాగా. 10 సార్లు చదవండి, అర్థమవుతుంది. అంగీకరింపడు. ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి వచ్చినంత మాత్రం నేను నీతిగా లేకపోయినా అనుకోండి, నన్ను దేవుడు అంగీకరించాను. నేను పాపం చేసిన, పాపం మాట్లాడిన, పాపం ఇంకా నేను కలిగి ఉంటే ఇక్కడ నిలబడిన నన్ను కూడా దేవుడు అంగీకరించరు. నీవు నేను అంగీకరించబడాలి అంటే ఒకప్పుడు చేసిన వాళ్ళమే, కానీ ఎక్కడి నుంచి నేను చేయలేని ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలి. అదే ఈ దినం మన ఉపవాస దినంలో ప్రతిష్ఠించుకోవాలి. మనం ప్రతిష్ఠించుకోవాల్సింది అదే. నాలో పాపం లేని జీవితాన్ని నాకు దయచేయ ప్రభు అని
ప్రార్థన చేయాలండి. మనం నా పాపాన్ని తుడిచివేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎవరినైతే మనం క్షమించలేకపోతున్నామో, ఎవరినైతే మనము ప్రేమించలేకపోతున్నామో, ఈ ఉపవాస దినాల్లో వారిని నేను ప్రేమించాలి, వారిని నేను క్షమించాలి, వారితో నేను సమాధానం కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. నువ్వు ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నప్పుడు నీ యొక్క వ్యతిరేకులు నిన్ను చూస్తున్నారా లేదా? అమ్మా ఏం ప్రార్థనకి వెళ్ళిపోతావు, ఏం ప్రార్థనకి వెళ్ళిపోతాడో అనుకుంటారు లేదా? ఆ మనసులో ఉండకూడదు. కానీ వాళ్ళు సమాధానం పడేసరికి వీళ్ళు దేవుడే వీళ్ళ సమాధానం పరిచారు కాబట్టి నేను మారాలనుకోవాలి. మనం చూసి అందరం దేవుని స్తోత్రం కలుగును కాక. మనం చూసారు అందరూ ఏమనుకోవాలి? మేము మారాలి, మేమెందుకు క్షమించలేకపోతున్నాం, మేమెందుకు ప్రేమించలేకపోతున్నాం, అందరినీ మేము మారాలనుకున్న మనం చూసి అనేక మంది మారాలంటే దేవుని స్తోత్రం కలుగును కాక. అట్టి కృప దేవుడు దయచేయాలి మనకి. మన నుంచి ఒక మార్పు రావాలి. నేనైతే మా మిస్సెస్ కి మా అమ్మకి భలే ఉండేదండి. కామెంట్ జరిగా చెప్పకండి మా అడుగు దగ్గర మళ్ళీ స్టార్ట్ అవుతే మదో బ్యాంక్. దేవుని స్తోత్రం కలుగునుగా. అవ్వదండి యూట్యూబ్ లో ఆర్డర్ పెట్టాలండి, నేను చెప్పిందే పెట్టాలండి. అయితే ఆ ఇంటికి వచ్చేసరికల్లా నేను ప్రార్థనకో సువార్తకో దేనికో వెళ్ళేస్తే ఇక సేవకు సిద్ధపడుతున్న రోజులే, ఈ సేవకు వచ్చేలా సిద్ధపడుతున్న రోజులే. వెళ్ళేసరికల్లా ముందు నుంచి గొడవ ఆడుకుంటారో లేదో తెలియదు. కాకపోతే నేను వచ్చేసరికి గొడవ ఉండేది ఇంట్లో కరెక్ట్ గా. ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి ఒక పక్క తల్లినేమని అన్నామంటే ఎవరు నేను కన్ని చివరికి ఏదో పడతాడు అని అంట. భార్యనేమనంటే మీ అమ్మ నువ్వు ఒకటి నేనే బయటదాన్ని, నన్ను బయటదాన్ని కాబట్టి నేను ఎత్తున్నాడు. ఈ బాధ నుంచి వచ్చిందని బయటకు వెళ్ళిపోయాడు. అక్కడ ఎలాంటి అందరూ తెలిసి నాలాంటి బాధితులే ఆ రోడ్డు మీద. దేవుని స్తోత్రం కలుగునుగా. అందరం కలిసి ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తారంటే వాటర్ వేసుకుంటూ బాగుంటుంది అనుకున్నారు. భక్తి గిట్టేకి ఏమి ఉండాలనిపించింది కాదు. అయితే దేవుడిని అడిగండి, ప్రభువా ఎందుకు వచ్చింది? నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయే, ఉండేవండి, ఇప్పుడు లేవులేండి. దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే ఉన్నాయే, ఏ దేశం వెళ్ళిపోమంటారు చెప్పండి సేవకి, లేకపోతే ఏ రాష్ట్రం వెళ్ళిపోమంటారు చెప్పండి సేవకి, ఈ బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతుందని చెప్పేసి అనేవాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అయ్యా దేవుడు చాలా తెలివైన దేవుడు కదండి మనకన్నా. మరి నీ భార్య ఏదైనా అడిగితే ఏం చెప్తారు అనేవాళ్ళు. నీ భార్య మారకపోతే ఊరిలో ఏం మారుస్తాను అంటారు లేదా? అలాగని చెప్పి సర్వీ రైట్ ప్రభు అనుకుని ప్రార్థన చేస్తే నేను మారుస్తాను అనేవారు. నా భార్య సంగతి మీకు ఏంటి తెలుసు ప్రభు అనుభవిస్తాను నాకు తెలుసు అనేవాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇలా ఉండేదండి, చాలా కష్టం ఉండేది. ఉంటుండేది అద్దెళ్ళు, ఇంకొక ఇల్లు తీసి మా అమ్మని పెట్టమని. నేనే కట్టడానికే డబ్బులు దండి, మళ్ళీ అదొకటే. ఇన్ని బాధలు ఉండేవి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే సరే అని చెప్పి ఒక పెద్దవాడు ఉంది, చాలా పెద్దవాడ, ఆవిడకి సుమారుగా 60 నుంచి 70 సంవత్సరాలు ఉంటాయి. అన్న ఇంత బాగా దేవుని మాటలు చెప్తావో, ఇంత ప్రార్థన చేస్తావో, వాళ్ళ మార్పు కోసం కూడా అలా ప్రార్థన చేయు, దేవుడు ఎందుకు మారుస్తారు అన్నారు. అనగానే ఈవిడికి తెలియదు మా ఆవిడ సంగతి, మా అమ్మ సంగతి అనుకున్నాను. అనుకొని చివరికి ఒకరోజు దేవుడిని అడిగితే నేను మారుస్తాను అన్నారు కదని రోజు ఉదయం 2 గంటలు లేచేవాడిని అండి. ఎన్ని గంటలకి? 2 గంటలు లేచి స్నానం చేసి బ్రష్ చేసి వేసుకుని బట్టలు వేసుకోకుండా కొత్త బట్టలు వేసుకుని మోకాలు వేసేవాడిని దేవుని దగ్గర. అలా ప్రార్థన చేసేవాడిని, అలా ప్రార్థన చేసేవాడిని. అలా ప్రార్థన 10 రోజులకి మా ఆవిడ మోకాలు వేసింది అండి. వెనకాల ఎప్పుడు వేసింది నాకు తెలియదు. నేను ప్రార్థన ఉన్నాను, మా ఆవిడ వేసింది సడన్ గా. కళ్ళు తెరిచి చూసేసరికి మా ఆవిడ ఉంది. అన్న మోకాలే వేసిందా మారిందా ఇంక ఇదో డౌట్. దేవుని స్తోత్రం కలుగునుగా. అలా కొద్ది రోజు నేను ఆపలేదు ప్రార్థన, ఎందుకంటే క్రియల్లో కనపడాలి మార్పు అనేది, అవునా కదా? అలాగని చెప్పి ఆపలేదు ప్రార్థన. ఇంకా రోజు ప్రార్థన చేయడం మొదలెట్టాను. రాత్రి 2 గంటలు లేక రోజును, ఒకరోజు కాదు రోజును సంవత్సరాలు చేశాను. చూసేసరికి తర్వాత 10 రోజుల్లో మా అమ్మ మోకలు వేయడం మొదలెట్టింది. దేవుని స్తోత్రం కలుగునుగా. నిజం చెప్తున్నాను, దేవుడే సాక్ష్యం. ఏదో తల్లి కూతురులో ఉంటారండి. మా ఆవిడ్ని మీ అమ్మకు వాళ్ళ అమ్మగారికి పోలేదని ఫోన్ వస్తే మా అత్త ఒక్కరితో అయిపోద్దాం అంటారు. నిజమండి, దేవుడే సాక్ష్యం మాకు. అలాగా దేవుడు మా కారణం ఎవరు? దేవుడు చేసిందంటే మరి మీరేం చేస్తారు? ఇది మారదు, ఇది మారదు అంటే ఎప్పటికీ మారదు. ఇల్లు మారడం సులువు కాదు, అంతేనా? మనసు మారడం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? 8 గంటల కాదు ప్రార్థనకి
వాళ్ళు మారకపోయినా పర్లేదు కానీ నేను మాత్రం ఆ టైంకి లేగలేదు. ఆ టైంకి లేకపోయినా 3 గంటలు లేకండి, లేదా 4 గంటలకి లేకండి. కాకపోతే ఒక ప్రతిష్ఠ చేసుకోండి. నేను ఇలా ప్రార్థన చేసుకుంటాను, నేను ఇలా కన్నీరు కారుస్తాను, నా తల్లిని మారుస్తారు దేవుడు, నా భార్యను మారుస్తారు దేవుడు, నా కుటుంబాన్ని మారుస్తారు దేవుడు అని గొప్పగా మీరు విశ్వాసంతో దేవుని దగ్గర కన్నీరు కాల్చినప్పుడు అద్భుత రీతిగా వారు మారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తల్లి కూతురులాగే ఫస్ట్ ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, చీర ఎవరు కొనాలని ఫస్ట్ చెప్పండి. ఆడలు చెప్తారు బాగా, ఆ పాపాలు అంటారు కానీ బయట చెప్పండి బయటికి ఎవరికి? మావిడ అంటది ముందు అత్తయ్య కొనేది అంటది. ఒకప్పుడు నా చీర ఎంత ఉందో తెలుసా? మీ అమ్మ చీర నా చుట్టుపక్కల కూడా రేటు ఉన్న కూడా తెలిసేది. కింద సంవత్సరం మావిడికే, మా అమ్మకి చీర కొన్నది, మావిడి కొనుక్కోలే. అంటే మార్పు ఎలా వస్తుంది చెప్తున్నానండి. ఇవన్నీ విన్నా మంచిదే, ఇది నిజాలివి మార్పు. ఈరోజు అనేక మందికి ఆదర్శం. మా పక్కింటి వాళ్ళు ఎలా గొడవడుకుంటే వాళ్ళు ఎలా కలపాలని నేనే ఒక ఇంట్లో పెట్టిన అంత గొడవలే. ఈ రోజుకి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు కలిసి ఉండడానికి నేను ఏం చేయాలి అన్నీ చేస్తున్నాను. కారణం ఏంటంటే మత్తయి సువార్తలో ఉంటది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఏమనబడతారండి? మరి మనం దేవుని కుమారులు అవ్వాలంటే ఎవరైనా ఇద్దరు మధ్యన సమాధాన పరచాలా, ఒక ఎక్స్ట్రా చేసారు వాటి సమాధాన పరచాలి లేదా? మరి ఉపవాస ప్రార్థనలు అది వచ్చేయాలి. మనకి ఉపవాస ప్రార్థనలు ఏమొచ్చేయాలి? సమాధాన పరిచే మనసు వచ్చేయాలి. ఎవరైనా విడిపోతారు ఇద్దరిని ఏం చేయాలి? బాగా విడగొట్టియాలా, కత్తితో పొడుచుకుని చేసేయాలా, ఏం చేయాలండి? అలా సమాధాన పరిస్థితి నువ్వు దేవుని కుమార్తెవి, సమాధాన పరిస్థితి నువ్వు దేవుని కుమారుడివి. ఆ మాట చదివి అక్కడ ఉంది బైబుల్లో. మత్తయి సువార్త 5:9 వచ్చిన నిజమేనా? నేను చెప్పింది దేవుడు చెప్పింది నిజమేనా? మరి నిజమే కాబట్టి మనం సమాధానం పరచాలండి అందరినీ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచ్చాడు ఎవరి గ్రంథంకి వచ్చాడు, 2వ అధ్యాయం. దాన్ని కంప్లీట్ చేద్దాం మన సమయానికల్లా. ఇప్పుడైనను సమాధాన పరచండి. అర్థమైందంటే ఇప్పుడైనా అంటే అంత మెసేజ్. ఇప్పుడైన దగ్గర ఉన్నాను, ఇంకా నేను 2వ వచనం దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైన దగ్గర ఉన్నావు, ఇప్పుడైనను నువ్వేం చేయాలి? సమాధాన పరిచే వ్యక్తులుగా నువ్వు ఉండాలి. నువ్వు ఒక ఆదర్శం కావాలా నీ కుటుంబానికి. నీ ప్రార్థన చూసి ఎలాగా ప్రార్థన నేర్చుకోవాలా, నీ పాటలు చూసి పాటలు నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదవండి అక్కడ. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉంటే కన్నీరు విడిచుచు మీరు ఏడంటే దుఃఖించండి. ఇప్పుడు మీరు ఏడవాలి. నేను ఎందుకు క్షమించలేకపోతున్నాను? క్షమించే మనసు నాకు ఇవ్వండి ప్రభువా. ఈ వ్యర్థమైన ఎందుకు చూస్తున్నాను? ఈ వ్యర్థమైన చూడకుండా ఉండే మనసు ఇవ్వండి ప్రభువా. అవి నేను జయించలేకపోతున్నాను. ఈ సెల్ ఫోన్ చాలా మంది ఆ నిద్ర వచ్చినంత వరకు కళ్ళ ముందే ఉంటదండి. ఎప్పటి వరకు? నిద్ర వచ్చే వరకు ఉంటది. దాంట్లో ఏం చూస్తారు? ఏదో ఒకటి మాకు నచ్చిన చూస్తాం అనుకుంటారు. వాక్యం చదువుకోవచ్చు కదా, అవునా కదా? మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. నేను ప్రార్థన చేసుకునే పడుకుంటున్నా తీర్మానం చేసుకోవాలి. ఈరోజు ఈ ఉపవాస దినాల్లో అలవాటు చేసుకోవాలి. ఉదయం లెగ్గానే ఏం చేయాలండి? ప్రార్థన చేయాలా. మరి పడుకునే ముందు ప్రార్థన చేయాలా. మనకి వ్యతిరేకమైన వారి కోసం ఏం చేయాలి? ఆ ప్రార్థనలో జ్ఞాపకం ఏమేం చేసుకుంటాం. వీడికి 2 కళ్ళు పీకి ప్రభు అని మార్చండి ప్రభు, నన్ను ముందు మార్చండి ప్రభు అని అడగాలండి. మనం నా మాటలు అర్థమవుతుంది కదా. ముందు నన్ను మార్చండి అని అడగండి. అప్పుడు మనకు ఫలము. ఆయన రాజ్యమును నీతిని వెతికితే ఏమొస్తాయట? మర్చిపోయారు అవుతుంది సార్ వెనకాతుందా? చదవని 6:3 ఏంటందా మొత్తం మీరు వదిలిస్తే మళ్ళీ చదివించేస్తాను. మీరు దేవుని స్తోత్రం కలుగునుగా. త్వరగా మా టైం అయిపోయింది.
తర్వాత ఏమని ఆ పై ఉన్నవన్నీ ఇంటికి చదవండి. ఆ పై పెట్టేటోళ్ళు అన్నీ ఏమవుతాయి? మనకు అనుగ్రహించబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరు రాసిన 2:13 వచ్చేదో. మీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యము గల వాడును, శాంతి మూర్తియు, అత్యంత కృపగల వాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక ఈ ఉపవాస దినాల్లో మనకున్న చెడ్డ బ్రతుకును బట్టి మన మీదకి రావలసిన కీడును రానియకుండా ఆయన కరుణా సంపన్నుడు, కృపగలవాడు కనుక చదవండి. కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని, మీ వస్త్రాలు కాదు, పైన వస్త్రాలు కాదు, మీ హృదయంలో ఉన్న ఆ పాపపు జీవితాన్ని చింపుకోవాలి. ఆరేయండి పనికి మాలిదాన్ని, చెడును తీసేయండి, దానికి ఫలాన్ని అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ఆత్మతో నింపబడాలి. మీరందరూ మనందరూ దేవుని ఆత్మతో నింపబడాలా, రగిలించబడాలా, మండించబడాలి. ఉపవాస ప్రార్థనలో మనం ఎవరికైనా ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చేయాలా. ఎందుకంటే దేవునితో గడపడం అండి ఉపవాస ప్రార్థన అంటే. దేవునితో గడపడం. మరి నీతో పాటు దేవుడు ఉంటే కార్యం జరగాల లేదా? జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఆమేన్. గొప్ప దీవెనలతో దేవుడు మనల్ని నింపును గాక. ఒక తీర్మానం చేసుకున్నాం. ఉపవాస దినాల్లో మనం లోపలికి వచ్చిన ప్రార్థనలకి ఏ పాపంతో వచ్చామో, ఏ చెడు జీవితంతో వచ్చామో, ఏ చెడ్డ మాటలతో వచ్చామో, ఏ అనారోగ్యంతో వచ్చామో, ఏ అపవాదంతో వచ్చామో, ఏ స్థితిలో వచ్చామో, కానీ ఈ ప్రార్థనలు అయిపోయేసరికి మన కుటుంబాలు, మనము, సంఘము ఆశీర్వాదకరముగా మార్చబడును గాక. ఆశీర్వాదకరముగా మార్చబడును గాక. ఎప్పుడు ఎన్నడూ లేని ఆనందము, ఎప్పుడు ఎన్నడూ లేని ప్రార్థన జీవితము, ఎప్పుడు ఎన్నడూ దేవుని వాక్యంతో గడపలేని ఆ గొప్ప జీవితం దేవుడు మనకి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకి దయచేయును గాక. ఇదొక అనేక మందికి ఒక మార్గదర్శనం అవ్వాలి ఉపవాస ప్రార్థన. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మరి సమయం అంటే సమయాన్ని మనం ముగించాలి. ప్రార్థన చేసుకుందాం. మీ పరిశుద్ధాత్మతో నింపడం, మీ సన్నిధిని అనుభవించాలి, మీ ఆత్మతో నింపబడాలి తండ్రి. మా యొక్క ఉపవాస ప్రార్థనలో ఒక నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని, నూతన ఆత్మతో మేము జీవించుదుము గాక అని ప్రార్థన జీవించండి. ఏ అనారోగ్యంతో వచ్చారో వారిని ఇప్పుడే ముట్టండి అయినా ప్రభావ, స్వస్థపరచనైనా బాగు చేయండి ప్రభావ. ఎవరైతే అప్పు బాధతో వచ్చారో అప్పు బాధ నుంచి దేవుడు వాళ్ళు విడిపించును గాక అని ప్రార్థన. ఎవరికైతే నన్ను ప్రభావ ఉద్యోగం లేక బాధపడుతున్నారో, పని లేక బాధపడుతున్నారో, వాళ్ళు గొప్ప పని యేసయ్య మీరు ఏర్పరుచుదురు గాక అని ప్రార్థన. ఇంకే అవసరతలో ఉన్నారో ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడునుగా. పూర్ణ హృదయం దయచేయండి, పూర్ణ ఆత్మను దయచేయండి. మీ ఆత్మతో నింపండి, శుద్ధ హృదయం కలగచేయండి, పరిశుద్ధపరచండి అన్న. మీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభు. మమ్మల్ని పరిశుద్ధపరిచి నానా ప్రభా ఇప్పటి వరకు నానా తండ్రి, నానా పరిశుద్ధులే తండ్రి, ఈ 6 దినాల్లో చక్కగా మీకు మహిమార్థమై నానా ప్రభా జరిగించుకున్నది మీకు వందనాలు, స్తోత్రాలు. 7వ దినం నాన్న రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా మీరుండి మీ నామానికి ఘనత కలిగినట్లుగా గొప్పగా మీటింగ్ జరిగించి మీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మేము పాస్తనం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.